గోధుమ పిండితో బిస్కెట్ తయారు చేసుకుందాం. వాటి కోసం అయ్యి ఇదిగోండి చిన్న గలాస్ అంటే కప్పు, దీంతో ఒక గలాసు పంచదార వేసుకుందాం. శుభ్రంగా మెత్తగా పొడిని చేసుకుందాం. ఇదిగో మెత్తగా అయింది, ఇలా మెత్తగా రావాలి. తీసుకొని గిన్నెలో వేసుకుందాం. ఈ గిన్నెలోకి పంచదార పొడి వేసుకుందాం. దాంట్లోకి ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం. ఏ స్మెల్ రాకుండా ఆయిల్ వేసుకోండి అండి. శనగ నూనె కానీ పప్పుల నూనె కానీ మటుకు వేయకండి, ఫ్లేవర్ మారుతుంది. వేడిగా ఉన్నాయండి పాలు, వేడి పాలు పోస్తేనే ఇదిగోండి వాటిని బాగా కరిగేదాకా పంచదార బాగా కలుపుకుందాం. బాగా కలిసిపోవాలి, పంచదార ఉండలు కట్టకూడదు, బాగా కలిసిపోవాలి. మైదా పిండి కన్నా గోధుమ పిండి బిస్కెట్లు అయితే చాలా బాగుంటాయి ఆరోగ్యానికి, దాంట్లో చాలా మంచిదండి. ఇదిగో బాగా కలిసిపోవాల్సిందేను, దాంట్లో కలుపుకుందాము. ఇదిగో ఆట అంటండి, గోధుమ పిండే ఏదో పూరీలు చేసేదంట, మా వారు తీసుకొచ్చాడు. ఆట అంట ఏంటో మనకైతే తెలియదు, ఆ పిండి వేస్తున్నాను నేను. ఇదిగో ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకుందాం ఉండలు లేకుండా. పాలు కాగుతున్నాయండి, చేయి మట్టికి పెట్టవాకండి. బాగా ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకో కప్పు వేసుకుందాం. ఆట అంట నాకే తెలియదు, ఈ పిండి కొత్తగా తెచ్చాడు ఈ షాపులో దాయా అంటే ఆటా పిండి అంట, అది ఉంటే తెచ్చాను అన్నాడు. అదిగో అది వేస్తున్నాను నేను ఇవాళ. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. మళ్ళా ఇంకో కప్పు వేసుకుందాం. అంటే ఈ తేడా చూసి వేసుకోండి అండి. పిండి మట్టికి నేనైతే వేసేసాను. శుభ్రంగా ఇలా కలుపుకుంటూ ఇస్తే బాగుంటుంది అసలు. ఇదిగోండి ఇంక మనం చేత్తో మనకు అరిచేయి పెట్టకుండా చేత్తోనే కలిపేటట్టుగా చూసుకోవాలి. చేత్తోనే మనం అరిచేయి పెట్టకూడదు. ఇగో ఇలా మనం టచ్ చేస్తే ఇలా రావాలి. ఎందుకంటే అరిచేయి పెట్టామంటే చపాతీ పిండిలాగా అయిపోతుంది. ఇలా మనం ఏలమేనే మనం కలుపుకోవాలి. నిజంగా గోధుమ పిండి బిస్కెట్లు అంటే కలర్ బాగా రావనే కానీ ఆరోగ్యానికి మంచిది కదండి. ఇంకా బెల్లం వేసి చేస్తాను ఈ తేడవ, అవి కూడా చూపిస్తాను. ఇదిగో ఇలా ఏళ్ళమేనే మనం కలుపుకోవాలి. ఇంకొకరు పిండి పట్టేటట్టు ఉంది, ఆ పిండి కూడా వేసుకుందాం. ఇంకొకరవ 3 గ్లాసులు పూర్తి అవుతాయండి. ఒక్కరు వేసుకుందాం. ఎంత ఒక్కరవ ఆల్రెడీ సరిపోతుంది, కొంచెం లూజ్గా ఉందని చెప్పి వేస్తున్నాను. ఇంకా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండాలి పిండి. మనం కలుపుకున్నామంటే ఇగో సేమ్ ఇంకా ఇగో ఇలా అన్నప్పుడు ఏ రెబ్బకి ఆ రెబ్బ అన్నట్టుకు బాగా పొడిలాడుతూ ఉంటుంది లోన. అదిగండి ఇలా ఉంటే చాలు. మునియాలతో కలుపుకోవాలి పిండి అంతా. ఇంకా దీన్ని మనం ఇవ్వండి కొంచెం యాలక్కాయ నలగొట్టేస్తున్నా. సారీ అండి, ఇందాక నేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇదిగో కొంచెం యాలకుల ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ ఉప్పు కూడా వేసాను, ఉప్పు కూడా. ఆ మంచి స్మెల్ వస్తూ బాగుంటాయి బిస్కెట్లు. ఓకేనండి, ఇంకా దీన్ని దాని మీద పెట్టుకుందాం. ఓకే, మనం ఆయిల్ వేసుకుందాం. పిండి తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను. దీన్ని చపాతీ కర్రతో ఒత్తుకుందాము. ఇంకా ఇలా చేసి పెట్టుకుందాం. ఇదిగో ఈ సైజు ఉంటే చాలండి, మరీ ఎక్కువ లావుగా అవసరం లేదు. ఇదిగో ఇలా సైజు ఉంటే చాలు. ఇంకా మనం బిస్కెట్లు కట్ చేసుకుందాం.
చూడండి చందమామ బిస్కెట్లు కట్ చేసుకున్నాను నేను. అన్నీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది వేడెక్కకూడదండి, మీడియంగా ఉండాలి. వేసుకుందాం. కలర్ అయితే వచ్చేసింది చూడండి. ఇంక మనం ఈ కలర్ మేము తీసుకుంటే మనకి ఇప్పుడు సాఫ్ట్గానే ఉంటాయి, చల్లారంగా బిళ్ళే ఉంటాయి. ఇంకా తీసుకుందాం. ఇగో ఈ కలర్లో తీసుకుంటే చాలండి, ఎందుకంటే మనకి చల్లారాక బాగా వస్తాయి. ఇప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. మళ్ళీ మనం గ్యాస్ పొయ్యి సిమ్లో పెట్టుకుందాం, హైలో మటుకు పెట్టవాకండి. నడవ చిన్న చిన్న బిస్కెట్లు మూతతోనండి. ఈ మూతతో నేను చిన్న చిన్నవి చేస్తాను. మళ్ళీ మొత్తం ఇలానే చేసి పెట్టుకుందాం. అన్నీ వేసుకుందాం. ఇందాక మూత కట్ చేసా కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు అంతలోకి అవి కూడా ఉడికితే మిగతా అవి కూడా చేసుకుంటానండి. ఇవి కూడా రెడీ అయినాయో చూసుకుందాం. ఇవ్వండి ఎంత బాగా పొంగినాయో బిస్కెట్లు, బళ్ళే వచ్చినాయి అసలు. ఇంకా వీటిని కూడా తీసేసుకుందాం. ఇంకా మనం బుల్లె పొంగినాయి చూడండి. కావాలైతే సూపర్గా పొంగినాయి. ఇప్పుడు సాఫ్ట్గానే ఉంటాయి, చల్లారిపోవాలండి ఇవి, అప్పుడు బుల్లె ఉంటాయి. అంటే ఇందాక చేసి పెట్టా కదా, ఇవ్వండి ఈ పెద్ద బిస్కెట్లు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం అలానే వేసుకో. బాగుంది. అంటే చల్లారాలండి బాగా. ఇప్పుడు అయితే సాఫ్ట్గా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. కొద్దిగా చల్లారితే బాగుంటాయి బిస్కెట్లు. అండి ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇగో అసలు బుల్ల బెంగి నీ పొంగటం కూడా వద్దండి. ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఆ చిన్నవి కొంచెం పిండి ఉంటే వేసాలే, అదిగోండి. మొత్తం ప్లేట్లో తీసుకున్నాం. ఒకసారి కాలేయండి, తీసి దీంట్లో పెట్టాను. ఇది చూడండి అసలు ఎంత బాగా పొంగినాయో. బాగా పొంగినాయి. కొద్దిగా చల్లారాలండి, లేకపోతే మనకి క్రిస్పీగా రావు. వేడిగా ఉన్నాయి బాగా. నిజం చెబుతున్నానండి, ఎంత బాగా పొంగినాయో చూసుకోండి బిస్కెట్లు. కానీ అరిచేయి పెట్టి మట్టుకి మన చపాతీ పిండిలాగా బిస్కెట్ మట్టుకి బిస్కెట్ అయితే రాదు. మీరు ట్రై చేయండి. నేను కూడా 1-2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యే లాస్ట్లో చేశాను. నిజంగా పిల్లలు చాలా బాగా తింటారు. పంచదార కూడా ఓవర్గా లేదు, చిన్న ఎలా అంటే స్వీటు, తక్కువ స్వీటు, బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. నిజం చెబుతానండి, బిస్కెట్లు మట్టుకి ఆరాలి, ఆరితే మట్టుకి బొల్లె వస్తాయి. అదిగో చూసారా, పొంగి ఉరికినాయి అక్కడికక్కడ, బాగా వచ్చినాయి బిస్కెట్లు. మీకు నచ్చితేనేనండి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఒకటి మళ్ళీ చెబుతున్నానని ఏమనుకోవద్దు. అరిచేత్తో మట్టుకి పిండి మట్టుకి పిసికారు అంటే బిస్కెట్ రాదు. దాన్ని సాఫ్ట్గా మన యాలలతోనే కలుపుకోవాలి. అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.